సార్ నమస్కారం సార్. ఆ! సార్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫైల్స్ అన్నీ కూడా దగ్ధమైపోతున్నాయి సార్. మనం చూస్తున్నాం దాని మీద తీవ్ర స్థాయిలో విమర్శలైతే వస్తున్నాయి. మొన్న మదనపల్లిలో జరిగింది, రాజమండ్రిలో కూడా జరిగింది. ఇది టీడీపీ ప్రభుత్వ వైఫల్యమే అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు సార్. ఎందుకు ఈ విధంగా ఫైల్స్ దగ్ధం అవుతున్నాయి? మరి ఇది టీడీపీ వైఫల్యమేనా? మీరేం చెప్తారు సార్ దీనికి? మొన్న మదనపల్లిలో మనం చూసాము ఆర్‌టీఓ ఆఫీస్‌లో ఆహ్, క చాలా భూమికి సంబంధించిన ఫైల్స్ అన్నీ దగ్ధమైపోయినాయి. ఎందుకంటే చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ క్రైమ్స్ జరిగేది మదనపల్లి ఆర్‌టీఓ పరిధిలో అనమాట. అక్కడ ఎప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి. నేను మదనపల్లిలో గతంలో పనిచేశాను. నాకు ప్రత్యక్షంగా కూడా తెలుసు. ఇక్కడ పెద్దిరెడ్డి మీద చిత్తూరు జిల్లాలో ఎక్కడికి పోయినా ఎవరినడిగినా విపరీతమైన ల్యాండ్ గ్రాబింగ్స్ పెద్దిరెడ్డి చేశాడు అని చెప్తారనమాట. అందువల్ల క్లియర్‌గా అది అందరికి తెలుసు. పెద్దిరెడ్డే తగలబెట్టించాడు ఫైల్స్ అని. కానీ మాజీ ఆర్‌డీఓని కొంతమందిని అరెస్ట్ చేసింది తప్ప, అంతకంటే తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద స్థాయిలో ఏమీ చర్యలు తీసుకోలేకపోయింది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఒకటే పెద్ద స్థాయిలో ఏమి జరగదు సార్ ఇదంతా అన్న ఒక నిస్పృహ కనిపిస్తుంది. నేనిప్పుడు ప్రెజెంటు తిరుపతిలో ఉన్నాను. నాకిక్కడ చాలా మందిని కలుస్తుంటే అందరూ గూడా ఇదే జెప్తున్నారు. సో, ఇప్పుడు కొత్తగా 2 చోట్ల మళ్ళీ ఫైల్స్ దగ్ధమైంది. ఒకటి రాజమండ్రి ధవళేశ్వరంలో ఈ పోలవరానికి సంబంధించిన నిర్వాసితులకి సంబంధించిన ఫైల్స్ దగ్ధమయ్యాయని జెప్తున్నారు. అయితే నిన్నంతా తెలుగుదేశం మీడియా అంతా పెద్ద ఎత్తున దీన్ని కావాలనే ఫైల్స్ దగ్ధం చేశారని జెప్పారు. మళ్ళీ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడులో టైటిల్ ఏమో దహనం, ఫైళ్ళ దహనం అని ఉంటది. కిందేమో మళ్ళీ వాళ్ళేం జెప్పారంటే లక్ష్మీ శివజ్యోతి ఆర్‌డీఓ అండ్ బబె కిషోర్ డీఎస్పీ ఇద్దరు గూడా దీని మీద విచారణ చేపట్టారు. సగం కాలిన ఫైల్స్‌ని గూడా పరిశీలించారు. దాంతో అక్కడ తెలిసిందేందంటే పాత బీరువాల స్థానంలో కొత్త బీరువాలను తీసుకొచ్చారు. ఆ కొత్త బీరువాల పాత బీరువాల్లో ఉన్న ఖాళీ చేసే క్రమంలో సంతకాలు లేని జిరాక్స్ ఫైల్స్‌ని తగలబెట్టేసేమని బయటపడేస్తే దాన్ని స్వీపర్ తీసుకెళ్ళి తగలబెట్టారు. దాన్ని తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. నిజానికి అక్కడ ఫైల్స్ ఏమీ తగలబడలేదు. ఓన్లీ సంతకాలు లేని జిరాక్స్ కాపీలున్న మాత్రమే తగలబడ్డాయనేది ఈనాడులో కూడా రాశారు. సో, ధవళేశ్వరంలో తగలబడిన ఫైల్స్ అయితే ఒరిజినల్ ఫైల్స్ ఏమి కాదు. అవి సంతకాలు లేని జిరాక్స్ ఫైల్స్. అవి వేస్ట్ అనమాట. వేస్ట్ పేపర్స్. అది కూడా వీళ్ళిస్తే స్వీపర్లు పోయి తగలబెట్టారు తప్ప అక్కడేదో యాక్సిడెంటల్ ఫైరింగ్ జరగడము ఇంకోటి కాదు. ఇక మూడవది టీటీడీ పరిపాలక భవనంలో డిప్యూటీ ఇంజనీర్ భాస్కర్ ఆయన ఆఫీసులో మాత్రం తగలబడినాయంటున్నారు. దాదాపు 20-30 ఫైల్స్ తగలబడిపోయినాయని చెప్తున్నారు. ఇక్కడ కిరణ్ రాయల్ జనసేన అధినేత ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే టీటీడీ గుడికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన ఫైల్స్ అవి, అట్లాగే శ్రీవాణి ఫండ్స్ సంబంధించిన ఫైల్స్ అని ఆయన చెప్తున్నాడు. సో ఓవరాల్‌గా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఫైల్స్ అయితే దగ్ధమవుతున్నాయి అన్న ఆందోళన అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాల్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటది. ఒకటి ఆహ్, నిజంగానే ఫైళ్ళను తగలబెట్టిన కేసు అయితే మదనపల్లిది మనకు స్పష్టంగా ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు ప్లాన్డ్‌గా అక్కడ దగ్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఇంకా విజిలెన్స్ అండ్ పోలీస్ ఎంక్వైరీ టీటీడీకి సంబంధించి విచారణ చేపడుతున్నారు. ఇంకా ఇది ఆ 30 ఫైల్స్‌లో ఏముంది? నిజంగానే కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నట్టు ఈ 30 ఫైల్స్‌లో ఆహ్, గుడి నిర్మాణానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? లేకపోతే శ్రీవాణి ఫండ్స్‌కి సంబంధించిన ఖర్చు పెట్టిన దానికి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయా? ఇవన్నీ ఇంకా తెలీదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఏమి లేకపోయినా కూడా అదేదంటారు నిప్పు లేకపోయినా పొగ పుట్టించగలరు వాళ్ళు. నిప్పునే కూడా పుట్టించగలరు. మీడియా కూడా ఇవాళ నిప్పును పుట్టించి నిప్పు లేకుండా పొగ రాదని కూడా వాళ్ళే చెప్పగలరు. అలాగా ఉంటదనమాట. అంటే మనం ఒకటి ఫైల్స్ కొన్ని చోట్ల కాలుస్తున్నమాట వాస్తవం. అట్ ద సేమ్ టైమ్ యాక్సిడెంటల్‌గా కాలిన ఫైల్స్ కావచ్చు, లేకపోతే వేస్ట్ పేపర్‌లను తగలబెట్టినా కూడా మీడియా పెద్ద ఎత్తున ఫైల్స్ అంతా దగ్ధం అయిపోతుందన్న ఒక ప్రచారం కూడా తీసుకొస్తుంది. అంటే ఈ 2 రకాల ఇవి మనకు కనిపిస్తాయి. ఒకటి నిజంగా ఎవరో కావాలని ప్లాన్డ్‌గా కాల్చడం. 2 ఏమీ లేకపోయినా కూడా ఫైల్‌లు దగ్ధం అని ప్రచారం చేయడం. ఇక్కడ సామాన్య మానవుడికి లేదా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి డౌట్ వచ్చేదేంటంటే,
ఫైల్స్ అనేవి ఇంత టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర స్క్రిప్ట్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ నేను ఎక్కడో టైప్ చేసి ప్రింట్అవుట్ తీస్తాను. ఇప్పుడు చేత్తో రాసే వ్యవహారం పోయింది కదా. టైప్ చేసినప్పుడు సాఫ్ట్ కాపీలు ఏమవుతాయి? ఉంటాయి కదా మన దగ్గర. ఇంకా మెయిల్లో పెట్టేస్తే మెయిల్లో ఉంటాయి. ఇవాళ హార్డ్ డిస్క్ పడైనా కూడా మనకి ఇప్పుడంతా కూడా క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ డెవలప్ అయింది. క్లౌడ్లో కూడా స్పేస్ కొనుక్కోవచ్చు. లేదు మెయిల్లో పెడితే మెయిల్లో ఉంటాయి. ఒకవేళ హార్డ్ ఫైల్ పోయినా కూడా ఉంటుంది. అట్లాగే మన గవర్నమెంట్స్ కూడా ఈ ఫైల్ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఎప్పటి నుంచో వివిధ రాష్ట్రాల్లో జరుగుతుంది. మోడీ ప్రభుత్వం కూడా డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చింది. సో అట్లాగే ఫైల్ ట్రాకింగ్ సిస్టమ్, ఎఫ్టిఎస్ అంటారు. ఫైల్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా అంటే ఒక ఫైలు ప్రస్తుతం కావాలంటే ఏ డిపార్ట్మెంట్లో ఉందో కూడా ఫైల్ ట్రాకింగ్ సిస్టమ్ నిమిషాల్లో మనకి తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ మధ్య ఢిల్లీలో హోమ్ వేరే ఫ్రెండ్ కోసం. అక్కడికి వెళ్తే ఆ ఫైల్ ఎక్కడా కనిపించట్లేదు, ఫిజికల్ ఫైల్. అడిగితే వాళ్ళు సార్ ట్రాన్సాక్షన్ సార్ అదేదో ఆఫీస్ రెనోవేట్ జరుగుతుంది, అది అక్కడి నుంచి ఇంకొక ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్లకుండా ఎక్కడో మధ్యలో పడేస్తున్నారు, మీరు 1 వీక్ తర్వాత రండి సార్ అంటారు. మన హైదరాబాద్ ఢిల్లీకి పోను రాను ఛార్జీలు, ఫ్లైట్ ఇవన్నీ పెట్టుకొని ఒక ఇద్దరు వెళ్ళాలి. మళ్ళీ అలా ఉండింది అనమాట. మేము అప్పుడు కూడా అడిగాము, ఏం సార్ ఇది ఆన్లైన్ ఫైల్ ట్రాకింగ్ సిస్టమ్ లేదంటే పేరుకుంది కానీ అది ఎఫెక్టివ్గా లేదు సార్ అని చెప్తున్నారు. అంటే ఇప్పటికీ గవర్నమెంట్ ఆఫీసులు ఒక 20-30 ఏళ్లకు ముందు ఎలా పనిచేస్తున్నాయి అదే మైండ్ సెట్తో టెక్నాలజీ ఉన్నా కూడా పనిచేస్తున్న వాతావరణం మనకు కనబడుతుంది చాలా చోట్ల. కొన్ని చోట్ల అప్డేట్ అయింది. ఎప్పుడైనా కూడా ఇప్పుడు మనకు వచ్చే డౌట్, మదనపల్లి ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్స్ అనేది దగ్ధమైపోయినాయంటే ఎందుకు దగ్ధమైనాయి అంటే ల్యాండ్ సంబంధించి ఆక్యుపేషన్ జరిగిన ల్యాండ్స్ ఫైల్స్ దగ్ధం చేశారు అంటున్నారు. మరి దగ్ధం చేస్తే అవన్నీ రిజిస్ట్రార్ ఆఫీసులు కావచ్చు, కలెక్టరేట్ ఆఫీసులు కావచ్చు, వాటి నకలు ఉండవా, లేకపోతే ఈ ఫైల్స్ ఉండవా? అంతేనా? ఎవడైనా దగ్ధం చేస్తే ఇంక అంతేనా? ఇప్పుడు నీ ల్యాండ్ నేను ఆక్యుపై చేసుకొని ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ నేను దగ్ధం చేస్తే ఇంకా నాకు వచ్చేస్తుందా ల్యాండ్? ఇది కామన్ పీపుల్కి వచ్చే డౌట్. దీనికి ఎవడు ఆన్సర్ ఇవ్వట్లేదు. అడిగితే నేను ఒక ఫ్రెండ్ని అడిగిన, కలెక్టరేట్లో పనిచేసే ఫ్రెండ్ని. అతను ఏమంటాడు, ఏదైనా ఒరిజినల్ ఫైలే కదా, మిగతా కాపీలు మాత్రమే ఉంటాయి, దాన్ని కన్సిడర్ చేయరు కదా కోర్టు అంటారు. మరి అట్లాంటప్పుడు ఎవడైనా తగలబెట్టేయచ్చు కదా, ఈజీ కదా మెథడ్ ఇది. సో తగలబెట్టేస్తే ఏమవుతుంది? మహా అంటే వీళ్ళని అరెస్ట్ చేస్తారు, ఫలాని ఫైల్ని తగలబెట్టారని కేసు పెడతారు. కేసు పెట్టినప్పుడు కోర్టులో ఎలా ప్రూవ్ చేస్తావు? ఇప్పుడు ఆర్డీఓ తగలబెట్టాడని చెప్తున్నారు, ఆర్డీఓ తగలబెట్టినట్టు ప్రూఫ్ ఎట్లా నువ్వు నిరూపిస్తావు? కాబట్టి కేసు నిలబడదు. కాబట్టి ల్యాండ్ ఆక్యుపై చేసుకునే కేసు కంటే ఫైళ్ళు తగలబెట్టిన కేసు చిన్నదనమాట. అందుకని ఇప్పుడు అందరూ తగలబెట్టేశారనుకో, అలాగా ఏమవుతుంది ఇంకా? ఇది మనకు వచ్చే డౌట్. సో దీని సమస్యకి పరిష్కారం లేకుండా ఫైళ్ళు తగలబెట్టారు, వైసీపీ వాళ్ళు చేశారని ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫిజికల్ ఫైల్స్ అంతా చంద్రబాబు నాశనం చేసేసాడని వాళ్ళు అంటున్నారు. మొన్న తెలంగాణలో చూసాం మనం, గవర్నమెంట్ మారక ముందే ఎలక్షన్ రిజల్ట్ రాగానే మంత్రులు ఎక్కడికక్కడ ఫైల్ అని తీసుకెళ్ళిపోయారు అని చెప్తున్నారు. అట్లాగే మన ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా చెప్పారు, మొత్తం ఫైల్ అంతా తగలబెట్టేశారు, హార్డ్ డిస్క్లు అంతా కూడా నాశనం చేసేసారు. దీని సమస్యకు పరిష్కారం అనేది ఇంపార్టెంట్. అంటే ఇంత టెక్నాలజీ వచ్చినాక ఎందుకు ఒక క్లౌడ్ బేస్డ్ సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవట్లేదు గవర్నమెంట్? ఇంకా ఎందుకు ఫిజికల్ ఫైల్స్ లేదా హార్డ్ డిస్క్లు మాత్రమే నమ్ముకుంటున్నారు? ఒక క్లౌడ్ బేస్డ్ ఉంటే ఆ క్లౌడ్ బేస్డ్ పెట్టుకుంటే ఫైల్ని ధ్వంసం చేయకుండా ఉండే సిస్టమ్ ఎందుకు ఎవాల్వ్ చేయలేసుకోలేకపోతున్నారు? ఎందుకు ఇంకా ఫిజికల్ ఫైల్స్ కాలిపోగానే మొత్తం ఏదో మొత్తం ప్రపంచం అంతా బద్దలైపోయినట్టు ఈ కేకలేంటి, అరుపులేంటి? అంటే ఇక్కడ మనకి డౌట్ వస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం కూడా ఇదంతా డ్రామా లాగా ఆడుతుందా? వైసీపీని బదనాం చేయడానికి మాత్రం ఆడుతుందా? నిజంగా వీళ్ళకి వైసీపీ వాళ్ళ దగ్ధం చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు ఇప్పుడు పెద్దిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు? పెద్దిరెడ్డి నిజంగా ఇది చేయించుంటే ఆర్డీఓలు వాళ్ళు చెప్తారు కదా ఎవరు చేయించారో, ఒకవేళ చేస్తుంటే మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు తెలుగుదేశం వర్గాల్లో కూడా అసంతృప్తి ఉంది. ఎక్కడ మాట్లాడినా మా వాళ్ళంతా వేట్సా, ఊరికే మాట్లాడతారు, మీడియా ముందుకు వచ్చి చర్యలు ఏమీ లేవు సార్ అని చెప్తున్నారు.
సో ఇక్కడ నేను మొదట్లో చెప్పినట్టు రెండు ఓవరాల్గా బ్రాడ్ ట్రెండ్స్ రెండు కనబడతాయి. ఒకటి నిజంగానే ఫైల్స్ని కొంతమంది కాలుస్తున్నారు. రెండు ఏదో కారణం చేత పేపర్లు వేస్ట్ పేపర్లను దగ్ధం చేస్తే కూడా దాన్ని పెద్ద ఎత్తున ఫైల్స్ దహనం అనేసి చెప్పేస్తున్నారు. అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్సా? తెలుగుదేశం వాళ్ళు హామీలు నెరవేర్చకుండా ఆ, శాంతి భద్రతల ఇష్యూని వీటినన్నిటిని డైవర్ట్ చేయడానికి అప్పుడప్పుడు 4 పేపర్లు కాల్పిచ్చేసి ఫైళ్ళు దగ్ధం అయిపోయినాయని బిల్డప్లు ఇస్తున్నారా అన్న డౌట్ కూడా వస్తుంది. సో ఇవన్నీ నేను ప్రశ్నల రూపంలో అడుగుతున్నాను. వీటికి సమాధానాలు ప్రభుత్వం ఇవ్వాలి తప్ప వేరే వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ఫైల్ సిస్టమ్, ఫైల్ ట్రాకింగ్ సిస్టమ్, డిజిటల్ నెట్వర్క్ ఇవన్నీ ఎందుకు పనిచేయట్లేదు ఎఫిషియెంట్గా? పనిచేస్తున్నప్పుడు ఫిజికల్ ఫైల్ ఒకటి దగ్ధమైతే కొంపలే మునిగిపోతాయి అనేది నా ప్రశ్న. సో దీనికి ఆన్సర్ లేకుండా తెలుగుదేశం మీడియా ఓ అని ఫైల్స్ 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 అంటుంటే ఇదేదో భూతంలా కనబడుతుంది తప్ప అందరూ కూడా నిలబడి ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఆ ఫైల్స్ దగ్ధమైతే ఏమైందిరా ఇప్పుడు అని అడగగలగాలి. ఎందుకు లేదు ఆల్టర్నేటివ్? కాపీస్ ఉండాలి, ఆ, లేకపోతే డిజిటల్ ఇది ఉండాలి కదా, అవి ఎందుకు లేవు అని అడగాలి. అట్లాగే నిజంగా కాల్చుంటే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ